కర్ణుడు వెరీ 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 ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అండ్ సెన్స్ క్యారెక్టర్ లాట్ ఆఫ్ ఎమోషన్స్. సో సింప్లిఫైడ్గా చెప్తాను, మొదలంటే ఆగదండి, ఒక 20 minutes ఉంటుంది. మా కుంతి వచ్చి నువ్వే నా కొడుకు, నువ్వు వచ్చి మాతో కలిసిపోవాలి, మానవులతో కలిసిపోవాలని చెప్పినప్పుడు పుత్ర ప్రేమ, మాతృ ప్రేమ, ఎంత ప్రేమ తల్లి నీకు ఈ సూతనందనడిపోయి, మరి ఇంత ప్రేమను నా దగ్గర దాచావమ్మా. కన్న కొడుకు ఏమయ్యాడోనైనా పరితపించక హాయిగా పెళ్ళాలి ఎవరెవరికూ బిడ్డల్ని కన్నావి. ఆనాడి ప్రేమ సంబంధం ఎక్కడేడుస్తోంది తల్లి. అలనాడు హస్త విద్యా పరీక్షా సమయాన ద్రోణాదిగా పెద్దలందరూ కలిసి కులహీనుడా కూతుడా కూతుడా కులహీనుడా అంటూ అన్ని సంతకం లాంటి మాటలతో నా అభిమానాన్ని ప్రజలు కొడుతుంటే కాదు, కన్నుడు చూపుడు కాదు, వాడు నా బిడ్డ, వాడు నా బిడ్డ అని చెప్పుకోలేకపోయిన నాడు ఈనాటి నీ మాతృ ప్రేమ ఏ కష్టంలో దర్శిస్తుంది. ఈనాడు ఈ కన్నుడు ఒక రాజయ్యాడు కనుక ఆది రంగాన నీ బిడ్డల పైన యమధర్మరాజు అవుతాడు కనుక ఇప్పుడొచ్చి కన్నుడు నా కొడుకు అని కన్నుడు మీద నిప్పుకుంటున్నావే. ఈ మాతృ ప్రేమేనా తల్లి? తనయుడిపై తల్లి చూపాల్సిన అవకాశం ఇదేనమ్మా. ఏమమ్మా, సర్వుడికి నిస్తరుని కన్నా పౌరుడికి భీముడిని పొందావు, హిందువుడికి అర్జునుడిని మోసావు. ఇవన్నీ ఇష్టమయ్యాయే కానీ లోకసాక్షి కర్మసాక్షి అయిన ఆ భాస్కరుడు కన్నుడు నా కొడుకు అని చెప్పుకునేందుకు నీకు మనసులాకపోయిందా తల్లి? కనీసం ఎవరో దిక్కులేని బిడ్డ నాకు దొరికాలని నీ పెద్దలకు చెప్పి తన్నించి రాలించి ఉంటే నా పరిస్థితిలో నచ్చలపీకిన కళీపురమే ఉండేదా అమ్మా? అమ్మా, దుర్యోధనుడే లేకపోతే ఈ కన్నుడు ఈనాడు నీ ముందే తెచ్చేవాడమ్మా. ఏనాడో ఆత్మహత్య చేసుకుంటేవాడు. రాజ్యమాతలేనా రాజరికం నాదిగా పలువందల కౌరవ సామ్రాజ్యాన్ని నిలమని పొగడం లేని మహాధికారాన్ని నా మస్తకాలం వచ్చిన ఆత్మీయుడమ్మా నా దుర్యోధనుడు. పాండవులతో సమానికి దుర్యోధనుడికి సైన్యం ఎంత అంటే ఇంత అని నన్ను చూపి కన్నుడే నా సైన్యం నా బలం, కన్నుడే నా సైన్యం నా బలం, నా జనం నా ప్రాణం, నేనే కర్ణుని కన్నుడే నేను అని దానిన మహామానసుడమ్మా నా రారాజు. తన భార్య సొంపులాగా నా తొందరపాటును కూడా స్వీకరించి నా పక్షాన భార్యకు క్షమాపణ చెప్పుకున్న స్నేహమూర్తమ్మా నా గౌరవాన్వయుడు. అటువంటి రారాజుని విడిచి తండ్రులతో దేశాన్ని కయ్యం చేసుకునేంత మందుని కాదమ్మా. నీకేదైనా అడుగు కోరుకోదని నెరవేర్చి చూస్తాను. ఏమిటి రణరంగంలో పాండవులను వర్ణించరాదా? ధర్మరాజు శాస్త్రాలతో తప్ప శస్త్రాలతో పరిచయం చేస్తారు, అతన్ని వర్ణించాలి. భీముడు అడ్డుపడి ఆహారం చేస్తాడే తప్ప అస్త్రాల సంగతి అసలే పడదు. అతనికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. మాద్రేయులు వచ్చి రాని వయస్సులో మా అస్త్రాభ్యాసమంతైనా లేదు వారి ప్రాయం. వారిని వదిలించడం మాకే అవమా. ఇక మిగిలినది అర్జునుడు, అరిగురు సంజనుడు. అమ్మా, అర్జునుడు ఎదురైతే నన్ను నేను మర్చిపోతాను, నన్ను రారాజు ఆవతిస్తాడు. మిగిలినది కర్ణుడా లేక కౌంతేయుడా అన్నది దైవ నిర్ణయం. అమ్మా, ఈ కర్ణుడే కూలితే కర్ణ భీమార్జునుడు అన్న సహదేవుల ఐదుగురు, లేక అర్జునుడే కూలితే కర్ణ ధర్మ భీమ మాద్రేయుల ఐదుగురు. 6 బిడ్డల తల్లి ఈ కొడుకుల ఐదుగురే పంచ మాటలు. తెలుగు మాత సెలవు.